ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పదకెడి మీ అబ్బాయితోనే వస్తారులేండి మేడం, డోంట్ వరీ. వస్తాను మేడం. వాడు హోమ్ మినిస్టర్ కొడుకన్నయ్య, ఈజీగా తప్పించుకుంటాడు. మీరు వాణ్ణి వదలని నాకు మాట ఇవ్వండి. జేడి, ఒక రైతు పొలంలో కలుపు మొక్కలొస్తే ఏం చేస్తాడు? పురుగు మందులు అవి ఇవి కలిపి చాలా వాడతారు. అయినా అవి చావకపోతే ఆ పొలంలోంచి ఆ కలుపు మొక్కని పీకి అవతల పారేస్తారు. ఇప్పుడు మనం చేసేది కూడా వ్యవసాయమే, కాకపోతే అది పొలంలో కాదు, సొసైటీలో. నేను చెప్పేది మీకు బాగా అర్థమైందనుకుంటా. ఆ కలుపు మొక్కని పీక్ అవతల పారేయండి. ఓకే సార్. ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. రే తమ్ముడు, ఏంట్రా ఇది? ఆ జేడి వాళ్ళు విక్కిని పట్టుకునే లోపు ఆ దుండగుల చేతుల్లో మీ అబ్బాయి చావకుండా దేవుణ్ణి బాగా వేడుకోండి అంది. అసలు దాని అర్థం ఏంట్రా? నీకేమర్థమై టెన్షన్ పడుతున్నావో అదే అక్క. అందుకే నిన్ను అల్లుని గోకుతూ ఉంటాను. నా గోకుడికి రక్తాలేం వస్తాయిలే అని వదిలేస్తారు. ఇప్పుడు చూడండి, ఆ జేడికేడీలు దుండగుల పేర్లు చెప్పి అల్లుని ఎన్కౌంటర్లో వేసేసి వాణ్ణి రక్తపు మడుగులో ముంచేస్తారక్క. నువ్వు భయపెట్టుకురా అక్క. వాళ్ళ వాలకం చూస్తుంటే అట్నే ఉంది. అమ్మో, అదే నిజమైతే ఆ జేడీ కేడీలకు నా కొడుకు మీదున్న కోపంతో వాడు వాళ్ళకు దొరికితే ఎన్కౌంటర్లో వేసేసినా వేసేస్తారా? వాడిని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఫోన్ చెయ్యి, వాడు వినడు. నువ్వు మంచి కళాకారులా ఉన్నావు తమ్ముడు. నీ వయసులో నేను కూడా అంతే, లెక్కలేనని చేశా. మీ అమ్మగారే. స్పీకర్ ఆన్ చేయ బాయ్, ఒకసారి విందాం. ఏంటి తయారు? నా కొడుకు క్షేమంగానే ఉన్నాడు కదా? ఏమడుగుతావు తయారు? క్షేమంగా ఉన్నాడు అనే? ఈ మీనన్ సంరక్షణలో కంచుకోట లాంటి నా ఇంట్లో సేఫ్టీగా కూర్చుని ప్రశాంతంగా మందు కొడుతూ ఉన్నాడు. చాలా. అమ్మయ్యా. అమ్మా, నా గురించి నువ్వేం భయపడకు. బాయిని దాటి ఎవ్వరూ రాలేరు. నన్ను బాయ్ కాపాడుకుంటాడమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. ఆ జేడీ కేడీలు నిన్ను అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్తో వచ్చారా? అది ఎక్స్పెక్ట్ చేసిందే కదా తయారు. అది సరే మీనన్, నేను వాణ్ణి దుండగులు ఎత్తికెళ్లారని చెప్పాను. ఇది కూడా మనం అనుకుందేగా. ఆ జేడి వెళ్లేటప్పుడు ఏం చెప్పిందంటే, ఆ దుండగుల చేతుల్లో మీ అబ్బాయి చావకుండా దేవుణ్ణి వేడుకోండి అని చెప్పింది. అర్థమైంది. ఆ జేడీ విక్కిని లేపేసి దుండగులు చంపేశారంటుందని నీ భయం, అంతేనా? ఆ జేడీ కేడీలు డేంజరస్ ఆఫీసర్స్ లా నీకు కనిపిస్తూ ఉండొచ్చు, బట్ ఈ మీనన్ యమధర్మరాజు కంటే చాలా చాలా డేంజర్. నా రక్షణలో ఉన్న నీ కొడుకుని జేడీ కేడీ పట్టుకోవడం కల. అది వాళ్ళ కల అయితే నాకు ప్రాబ్లం లేదు మీనన్, కానీ అది నిజమైతేనే. తయారు. జేడీ కేడీ గురించి ఆలోచించకు. వాళ్ళ సామర్థ్యం గురించి గొప్పగా నాకు అస్సలు చెప్పొద్దు.
నేను చెప్తున్నాను కదా, నా మీద నమ్మకం పెట్టు. నా ప్రాణం అడ్డేసైనా సరే నీ కొడుకు నేను కాపాడతాను. సరే మీనన్, నువ్వున్నావన్న నమ్మకంతోనే వాణ్ణి నీ దగ్గర వదిలాను. వాడికి కూడా ఏమైనా అయితే నేను అస్సలు బతకలేను. ఏమీ అవ్వదు, నువ్వు ధైర్యంగా ఉండు. కోర్టుకెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చాక చెప్పు. నీ కొడుకు నా దగ్గర ఎలా అయితే వదిలేశావో అలాగే నీకు అప్పగిస్తాను. జేడీ కేడీలు చెక్కభజన చేసుకుంటూ తిరగడం తప్ప ఈ మీనం దగ్గరికి అస్సలు రాలేరు. నువ్వు రిలాక్స్డ్గా ఉండొచ్చు, ఓకే? సరే మీనన్. బాయ్ మా, నువ్వేం దిగులు పడుకో. సరే నాన్న, జాగ్రత్త. తమ్ముడు, మీనన్ అభయం ఇచ్చాడ్రా. వాడి ప్రాణాలైనా అడ్డుపెట్టి నా కొడుకును కాపాడతానని చెప్పాడు. ఇప్పుడు నా మనసు కాస్త కుదురు పడింది. వాడు కాపాడతాడు, వీడు బతుకుతాడు. ఏంట్రా? ఏం లేదక్క. నువ్వు టెన్షన్ పడకు. కూర్చోక్క, కూర్చో. నువ్వు టెన్షన్ పడకు, కూర్చోక్క. నాకు డౌటే. రేయ్ బాయ్, నేనున్నా లేకపోయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. పోలీసులు వస్తే అటాక్ చేసేయండి. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే చంపి పారేయండి. అలాగే బాయ్. బాయ్, అసలు నువ్వెందుకు వెళ్ళడం? నా దగ్గరే ఉండొచ్చు కదా. నేను ఇక్కడే ఉంటా. ఒకవేళ లేకపోతే చెప్తున్నాను. బాయ్, అసలు నేను ఇక్కడున్నానన్న విషయం వాళ్ళకి తెలిసే ఛాన్స్ ఉందంటావా? ఛాన్సే లేదు విక్కీ. నువ్వు హ్యాపీగా మందు కొట్టచ్చు. ఆ జేడీ నీ చేతులకి బేడీలు వేయలేదు. నో ఛాన్స్, నో ఛాన్స్, నో ఛాన్స్. ఆ కలుపు మొక్కని పీక్ అవతల పారేయండి. రమ్య, హోమ్ మినిస్టర్ నెంబర్ ట్రాప్ చేయి. ఆవిడ ఫోన్ నుంచి ఎవరికి కాల్స్ వెళ్తున్నాయో నాకు తెలియాలి. ఓకే మ్యామ్. ఈ ఇంటి వల్లే అందరికీ ఏడుపులు వస్తున్నాయి. ఇక ఈ ఇంటికి ఆ ఏడుపులనే ఇస్తా. పదకేడి. చెప్ రమ్య. మేడం, మీరు హోమ్ మినిస్టర్ గారి ఫోన్ ట్రాక్ చేయమని చెప్పారు కదా, చేశాను మేడం. ఇంతకు ముందే ఆవిడ మీనంతో ఒక 3 నిమిషాల పాటు కాల్ మాట్లాడింది మ్యామ్. మినిస్టర్ కొడుకు మీనన్ దగ్గర ఉన్నాడు. వాడు అరెస్ట్ అవ్వకుండా బెయిల్ వచ్చే వరకు మీనన్ దగ్గరే ఉంచుతారన్నమాట. రమ్య, నువ్విప్పుడు ఏం చేయాలంటే ఆ మీనన్ ఎక్కడున్నా సరే ట్రేస్ చేసి వాడున్న దగ్గర ఎలక్ట్రికల్ పవర్ కట్ చేయమని చెప్పండి. నెక్స్ట్ ఏం చేయాలో నేను చూసుకుంటాను. అలాగే మ్యామ్. కెడి, ఈ రోజే వాడికి ఆఖరి రోజు అవ్వాలి. నిన్ను వదలని వదలని వదలని